కంటిన్యూస్గా జోకులు ఎట్లా వేస్తున్నది నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు వ్యోమగా మరి ఇప్పుడు నువ్వు ఎవరైనా చూడు, మన కమ్యూనిటీలో కానీ ఎవరైనా కానీ మేము యూఎస్ వెళ్ళాం, మేము వడకాయ వెళ్ళాం, మేము ఉగాండా వెళ్ళాం, సౌత్ ఆఫ్రికా వెళ్ళాం. ఇప్పుడు మనం ఆకాశంలోకి వెళ్తాం, కుదిరితే చంద్రమండలం అంటే చంద్రమండలంకి వెళ్తే అప్పుడు మామూలుగా మనకు అప్పుడే నాకు తెలిసి మనకు అంత ఇవ్వరేమో, ఎందుకంటే అంతే అప్పుడు నాకు తెలిసి ఇందులో మనం బాగా పర్ఫార్మ్ చేసుకుంటే అవసరం అయితే మనం టికెట్లో పెట్టి పంపిస్తారు మన అవసరం అయితే ఏముంది. అంటే ఇప్పుడు ట్రస్ట్ చేయొచ్చు అయితే బాగా చెప్పింది ఏంట్రా ట్రస్ట్ చేయొచ్చా అర్థం కదా ట్రస్ట్ నమ్మచ్చా అంటున్నా. నీకు అది స్క్రీన్ షాట్ పెడతాను నాకు మామూలుగా ల్యాండ్ లైన్ నెంబర్ చెప్పు. ట్రూ కాలర్లో చూసాను రా, నాకేం తెలుసు. కాదన్నయ్య ఇప్పుడు ఇది ఆఫర్ వచ్చింది బాగానే ఉంది, మరి మరి మన ఇళ్ళల్లో చెప్తే మరి ఏమంటారు ఏంటి ఆ పరిస్థితి ఏంటి, అది మామూలు విషయం కాదు కదా అది. అంటే నువ్వు ఎలా చెప్తావు ఇంట్లో చెప్పనా, మామూలుగా మా నాన్నగారిది మామూలుగా అమ్మగారిది మామూలు కనుక్కో ఓపెన్, ఇలా మా ఫ్రెండ్ కోడికి వచ్చిందంట ఆకాశంలోకి వెళ్తా అంట అంటే నీదని చెప్ప మా గురు ఒప్పుకోరు చెప్తున్నా. ఫస్ట్ వెళ్తున్నానంట ఇలా వస్తాంట శాలరీ, ఒకవేళ నాకు వస్తే వెళ్ళమంటావా అని అన్నట్టుగా అడగాలి, అర్థమైందా. కాదన్నయ్య ఇప్పుడు నేనంటే ఇద్దరున్నారు మరి పొద్దున ఒకరు ఫ్యామిలీ బట్టి ఇంట్లో పెద్దమ్మకి ఏం చెప్తావు మరి, ఏంటిది పెద్దమ్మకి ఏం చెప్తావు సమాధానం మరి, పెద్దమ్మకి ఇలా చెప్తే. అరే పర్లేదులేరా, ఇంట్లో ఇక్కడే ఉంటున్నాం కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు కదరా. మాట్లాడుకోవచ్చు కాదంటలా, మరి ఎంత అడిగో ప్యాకేజ్ ఎంత అడిగో. ప్యాకేజ్ మాత్రం నేను చెప్పాను నాకు కొంచెం 2 lakhs దాకా కావాలని చెప్పాను, 2.5 దాకా కావాలని చెప్పాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆల్రెడీ వేరే పని చేస్తాను కదా, ఇప్పుడు లైఫ్ రిస్క్ చేసి రావటం అని చెప్పాను. మామూలుగా వీళ్ళు ఇస్తారంట, మామూలుగా అయితే 3.5 దాకా అడగచ్చు అంట, ఎందుకంటే ఆకాశంలో కదా వెళ్ళేది. అవునా, నాకు తెలిసి 1.5 అంటే నీకు తక్కువ ఇస్తున్నారు నరేష్. మామూలుగా అడిగారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానండి ప్యాకేజ్ అని అడిగారు. అంటే ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం మీకు 1 లక్ష ఇస్తాం, మీకు ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఉంటాయి, అంటే మొత్తం 1,50,000 దాకా తీసుకోవచ్చు అన్నాడు. 1 year ట్రైనింగ్ కంప్లీట్ అయితే మాత్రం 5 lakhs వరకు ఉంటుంది అన్నాడు. అబ్బో అది కాదు, అసిస్టెంట్ పోస్ట్ తీసుకో మాకు, అది కొంచెం కష్టం అంట. అసిస్టెంట్ పోస్టులు తీసుకున్నాం అనుకో, అది ఎదగడం కొంచెం కష్టం. అదేంటన్నయ్య అంటే ఇప్పుడు ఏముందిరా, అంటే మనోడి దగ్గర అయితే పర్లేదు, నరేష్ గారి దగ్గర అసిస్టెంట్ ఇంకా పర్లేదు, నువ్వు వేరే డిపార్ట్మెంట్లో ఖాళీ అయితే వేరే డిపార్ట్మెంట్లోకి ఇచ్చు నేను, అంతేగాని వేరే వాడి కింద పడ్డావు అనుకో, వాళ్ళు వర్క్ అంతా నీ మీద పెడతాడు, నీకు వచ్చేది ఎంత అవుతుంది 75,000 50,000 వస్తాయి అంతే నీకు. అంటే సంవత్సరం తర్వాత వాళ్ళే 1,00,000 రూపాయలు అవుతాయి అంట, 1,00,000 రూపాయలు అవుతాయి, ఇంకో సంవత్సరం అయితే వాళ్ళే 5 లక్షలు అవుతాయి, 2 సంవత్సరాలు పెట్టాలి నువ్వు అప్పుడు. అలా అంటావా. మనం అయితే అన్నయ్య ఒక పని చేయ, అయితే మామూలుగా మాట్లాడు, మరి ఇంక అసిస్టెంట్ కావాలంట కదా వచ్చి, మరి అసిస్టెంట్. అరే బాబు నేను నీతో చెప్పాను చెప్పమాక, నేను నీ సీక్రెట్గా ఫోన్ చేశాను, నీకు అని చెప్పాడా అని. లేదు నేనే మనం సపరేట్. ఇప్పుడు నేను కనుక నీకు చెప్పాను చెప్తే వాళ్ళు నామే గొడవ పడతాడు, నాకున్న ఆఫర్ కూడా అది లేదు అలాంటిది ఏం లేదు, అడుగుతాడు ఫోన్ చేశాను అడుగుతాడు, నేను చేయలేదని చెప్తాను సరేనా. మామూలుగా ఏంటంటే మనం మామూలుగా అరే ఇంకా మన వాళ్ళు ఉంటే చెప్పచ్చు కదరా అని అన్నట్టుగా నీకు వదిలేస్తాను అంతే. చెప్పచ్చు బాగానే ఉంది. ఇప్పుడు ఆడు 75 ఒప్పుకుంటే అసిస్టెంట్ ఈయన కింద అసిస్టెంట్ పర్లేదు, బయట అసిస్టెంట్ ఇంకా అడగాలి, గట్టిగా అడగాలిగా. నాకు ఏం నచ్చిందంటారా, ఇప్పుడు అంతరిక్ష సినిమాలో పెట్టుకొని చక్కగా వాడు రాకెట్ లో నుంచి బయట చూస్తుంటే స్టార్స్ ఎలా ఉంటాయి, ఆడు మళ్ళీ దాని నుంచి అంతరిక్షంలో దిగుతాడు. అయితే అది అమ్మ లైఫ్ రిస్క్ చేయాలమ్మా, అయితే బతుకుతావు 100 ఏళ్ళు, ఏదో అడ్వెంచర్ చేయాలిగా. అంతే. నేను కష్టంగా అడిగాను లేకపోతే తక్కువ అడిగానా? నాకు తెలిసి నువ్వు చాలా తక్కువ అడిగా. అదే కక్కు తిని చెప్పేది ఏంటంటే మనం అంతా లోకల్గా ఆలోచిస్తాం, మనం ఉల్లిపాయలు బేరం ఏం 70,000 ఏంటి ఆకాశంలోకి వెళ్ళేవాడికి. అంటే నరేష్ బాబు అన్నాడంటే అది కింద వర్క్ ఎక్కువ ఉంటుంది, పైన ఎప్పుడైనా వెళ్తాం ఎప్పుడో ఒకసారి, అప్పుడు పెరిగిద్దిరా అన్నాడు. కాదురా ఇప్పుడు రాకెట్ బయలుదేరుద్దిరా, నువ్వు ఎక్కంటే ఎక్కడ ఉంటావని చెప్పు. ఎక్కడ ఎందుకుంటా మరి, అది ఒకసారి అంటారు 2-3 సార్లు పని చేయించుకుంటారు. ఏదైనా కానీ నువ్వు ఎక్కువ అడిగా అనుకురా, సరే వస్తారు చివరిలో మనం ఏమంటాం అంటే సరే అండి పర్లేదులేండి ట్రైనింగ్ పీరియడే కదా, 1 సంవత్సరం అయితే పర్మనెంట్ అయిందంటే అసలు మనమే సొంత రాకెట్ చేసుకుని సార్ రాక పొద్దాల మనకి ఇచ్చేస్తారు రాకెట్లు. ఇచ్చేస్తారా? అంటే మనకి చెప్పండి మనకి ఇప్పుడు రాకెట్లు ఏదైనా ఒక రాకెట్ని ఒకసారి పంపిస్తారు, దాన్ని మళ్ళీ యూజ్ చేస్తారు తెలుసు నీకు. అవునా?
అదేంటనే అరే ర్యాకెట్ జనరల్గా ఏమవుతుంది చెప్పిన, అక్కడ ర్యాకెట్లు ఉంటాయి కదా, ర్యాకెట్లో ఒక మనిషి పట్టే విధంగా ఒకసారి కుక్కను పంపించారు. నీకు ఐడియా ఉందా ర్యాకెట్లో? అవును పంపించారు, ఫస్ట్ దాన్ని పంపించారు, తర్వాత మనిషి వెళ్ళాడు. కానీ రా చంద్రమండలం ఫస్ట్ నేను అన్నాను, అదే నాకు ఫస్ట్ డబ్బు గురించి అని కదా, జాబ్ మానేతా అని చెప్తాను, ఒక నెల చేస్తాను రా చంద్రమండలం మీద వెళ్ళి చేస్తాను, బాగుంటే చేస్తాను అన్న ఫస్ట్. అటువంటి కిరికిలు చేయమాకరా, వాళ్ళ ఆధార్ నెంబర్ కొడితే నీకు తెలిసిపోద్ది నువ్వు ఎక్కడ జాబ్ చేస్తాను ఏంటో అప్పుడు చెప్తారు అన్నాడు. ఎందుకంటే ఇది ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ రా ఇది. అదేను మళ్ళీ ఇక్కడ సబ్మెరైన్ ఉంది. సబ్మెరైన్ తెలుసా నీకు? లేదు, సముద్రం లేదు. సముద్రం మధ్యలో వెళ్ళేది కింద. అవునవునవును. దాంట్లో కూడా పోస్టులు పడ్డాయంట. అమ్మ దాంట్లో లేదు, గుండె అయిపోతుంది. కాదు అది చాలా కష్టం, ఇదే బెటర్ గా కొంచెం. రాళ్ళు రప్పలే కదా ఆకాశంలో అనుకో, రాళ్ళు రప్పలు చేపలు మంచి. అరే నువ్వు ఒక్కసారి ఆలోచించరా, ఆకాశంలోకి వెళ్ళి వచ్చామంటే మన కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ ఉంటుంది చెప్పు. మనం ఆకాశంలోకి వెళ్ళి వచ్చాం అనుకో ఎక్కడైనా జరగచ్చు, మనం ఎవరితో ఏమని మాట్లాడచ్చు మనం, మన కాన్ఫిడెన్స్ అంతేగా, అది వేరు. ఇంకా ఊహించుకోసారి ఇప్పుడు బర్రని వెళ్ళేసి ఇప్పుడే దిగొచ్చారు ఆకాశం నుంచి, ఎట్లుంటావు నువ్వు చెప్పు. బాగుంది దానికి మరి అది కూడా మనల్ని బలి అంతే చూస్తారు. నేను నీకు డిసిషన్ కూడా ఎందుకు తీసుకున్నాను చెప్పనా, పదిరాతంలో నీకు కూడా చెప్పినందుకు. ఎందుకంటే ఇది మళ్ళీ చెప్పాను అనుకో, మళ్ళీ అది మళ్ళీ అటు ఇటు పొక్కి మళ్ళీ నాకు జాబ్ లాస్ అవుతానే అని చెప్పి నేను చెప్పలేదు. మన దగ్గర ఉన్న విషయం మనలో నాకు తప్ప పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాకపోతే నువ్వు ఎందుకంటే నువ్వు మా ఇద్దరి మధ్య డీల్ సెట్ చేసి అట్టకొట్ట కట్టించావు, ఆ ఉద్దేశంతో నీకు చెప్పదు మళ్ళీ బాగోదులే అని చెప్తున్నా అంతే. కాదు జాబ్ కన్ఫామ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి మన ఆకాశంలోకి వెళ్ళే వరకు ఎవరు చెప్పమాకు. అవును, కాకపోతే ఎక్కడన్నా పోస్టింగ్ ఎక్కడ? విమానాలు ఉంటాయి కదరా. అవును ఉంటాయి. ఆ విమానాల్లో కార్గోలో వర్క్ చేయాలంట ఫస్ట్ మామూలుగా. కార్గో అంటే ఇదేరా, మనకి ఎయిర్పోర్ట్ దిగిన కాడి నుంచి ఒక చిన్న ట్రాలీ వచ్చింది, దాని నుంచి మనం విమానం దగ్గరికి వెళ్ళాలి, దాన్ని కార్గో ట్రావెల్ అంటారు. ఓకే. ఫస్ట్ ఏంటంటే విమానంలో ఉండే వాటిని మనం వాటిని ఏం లేదు ఫస్ట్ చెక్ చేస్తారు, మినిమం బేసిక్స్ చెప్పడం వచ్చా, బోర్డులు చెప్పడం వచ్చా, తర్వాత కాకపోతే వెల్డింగ్ ఉందిలే, ఇట్లా పెట్టేసి వెల్డింగ్ పెడతాం ఇక వాళ్ళు నేర్పిస్తారులే. కానీ మనకు వచ్చా అంటే వచ్చండి, మేము చేసేది కార్పెంటర్ పనే, అకేషనల్ ఐటీ కోర్స్ కూడా చేసుకున్నాడు సరిపోదు. నా కోరిక రాని అమ్మ చంద్రమండలంలోకి వెళ్ళాలని. కాదు ఈ సెట్ అయితే బాగానే ఉండేది నెల్లూరు. ఇక అక్కడికి మారిపోవడం మరి ఫ్యామిలీతో అక్కడ మారిపోవటమేనా? కానీరా మనం ఏదైనా రాకెట్ ప్రయోగం చేస్తామంటే అసలు మన గురించి న్యూస్ లో ఎలా చెప్తావు తెలుసా? అవును, అది వేరు అసలు, అది వేరు అసలు, అది వేరు అసలు. రాకెట్ పేలిపోని ఏమి తర్వాత అసలు పేలిపోవడం నాకు ఎందుకులే అన్న, జనరల్ ఊరినే అన్న అసలుకి ఎట్లా చూస్తారు జనాలకి, ఎంత ప్రౌడ్ గా చూస్తారు. అవునవును, అది బాగుంటదిరా. ఎందుకంటే చూసాక మనం. అవును, దాంట్లో మనుషులు ఉన్నారా? దాంట్లో వాటిలో మనుషులు ఉంటారు తమ్ముడు, మామూలు శాటిలైట్ లో ఉంటారు. శాటిలైట్ ఉన్నా కదా మనుషులు సాధారణంగా ఒక మనిషి చచ్చిపోవడం అంటే మామూలు విషయం కదరా. వాడు చచ్చిపోతున్నా కానీ వాడు కమ్యూనికేషన్ కట్ చేయించి వాళ్ళు వేరే ఎక్కిస్తారు మళ్ళీ వెనకాల వచ్చి దాంట్లో. ఇది అదే అన్నాడు, సరే నేను 75 అన్నా మరి. అరే నేను మనం అంతా కూరగాయలు బేరం, మనం ఇంకా లోకల్లో ఉన్నాం. అసలుకి ఇదే సేమ్ ఆయనే ఉన్నాడు తెలుసా, అదే అసిస్టెంట్ 25-30 ఇస్తారంట మామూలుగా, నీకైతే మీ ఇష్టం అడగండి ఎంతైనా పర్లేదు. అంతగా నేను చెప్పేది ఏంటంటే నీకు కనిపిస్తాడు మరి, నాకు తెలియదు మరి. నీ నెంబర్ ఇస్తే నీకు ఫోన్ వస్తే 1,20,000 చెప్పు, 1,00,000 కన్నా దిగుద్దిగా. 1,00,000 అదే మరి ఈయన 1,00,000 అన్నాడు, అసిస్టెంట్కి 1,00,000 అంటే అంటారు మళ్ళీ అదో బాధ. బ్యాంక్ అకౌంట్ ఎన్ని ఓపెన్ చేసుకున్నావు? గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయి, ప్రైవేట్ వద్దు. తీయించుకుపెట్టుకున్నావుగా ఈరోజు పాస్పోర్ట్ ఫోటో దిగా అనుకుంటున్నా. ఈరోజు అసలు యాక్చువల్లీ బ్యాంక్ పెద్ద అకౌంట్ ఓపెన్ చేయాలని, గోల్డ్ లోన్ కోసం ఓపెన్ చేయాలని చెప్పి దిగుదాం అనుకుంటున్నా. నువ్వు ఫస్ట్ నైట్ అంటే ఆలోచించి ఒకసారి ఆగస్టులోకి వెళ్తే మనకి ఎలా ఉంటుంది, బాగుంటుంది అంటే ఇంట్లో అంటున్నారనుకో. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నాకంటే పెళ్లి కాలేదు, నేను ఎక్కడైనా దిగినా ఏం కాదు, అవునా కదా? బ్యాచిలర్ కాబట్టి మనం ఎక్కడైనా దిగచ్చు. అదే నీ కనుక నీ ఏజ్ లో నీ వయసులో ఉంటే నీ అమ్మ ఇప్పుడే ఎక్కుతానేవాడిని. అంతే కదా మనకి ఇప్పుడే ఎంజాయ్మెంట్ టైం.
ఎంజాయ్మెంట్ ఇదేలే కానీ కాకపోతే ఏంటంటే భయం తెలియలేదు వేస్తుంది కాబట్టి నాకు భయం వేస్తుంది కొంచెం.